మానవుని యొక్క జాతక గ్రహస్థితుల ప్రకారం రాహుకేతు దోషాల వలన అనేక బాధలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ దోషాలకు నివారణ చేసుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్ళు రాహుకేతుల ఆరాధన మరియు జప అనుష్ఠానాలు ఆచరిస్తారు. రాహుకేతువుల ఛాయా గ్రహాలుగా చెప్పబడుతున్నాయి. దుర్గాదేవిని ఛాయా రూపిణి అంటూ ఆరాధిస్తారు. అందువలన అనునిత్యం దుర్గాదేవిని ఆరాధించడం వలన రాహుకేతువులు శాంతిస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. సోమవారం రోజున శివ సహస్రనామావళిని, మంగళవారం రోజున మహా హనుమంతుడి యొక్క సహస్రనామావళి పఠించడం వలన రాహుకేతువులు శాంతిస్తారంటూ కూడా శాస్త్రవచనాలు. ఇక నరసింహస్వామికి పూజాభిషేకాలు చేయడం వలన కూడా రాహుకేతు దోషాల ప్రభావం తగ్గుతాయి. రాహుకేతు దోషాలు పెట్టే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు మహామృత్యుంజయ మహామంత్రం జపించడం వలన వెంటనే ఫలితము కనిపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ విధమైనటువంటి రాహుకేతువుల పరిహారాల గురించి తెలుపబడ్డాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.